హలో గైస్, ఐమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనము ఆ, వెళ్ళి ఒక బాల్లో ఒక కలర్ లైక్ ఎల్లో కలర్ బాల్లోకి వెళ్తే మన కవ్ కూడా ఎల్లో కలర్లోకి అయ్యేటట్లు మనం అది చేద్దాం ఇప్పుడు. ఓకే, అయితే ఇక్కడ మీకు అంతకుముందు చేసిన సెట్ అంతా కనిపించలేదు కదా, నేను జస్ట్ ఆఫ్ చేశాను అదంతా. మీరు కూడా ఎంత ఆఫ్ చేయండి. అండ్ ఆల్సో దీనికి ఉన్న కన్స్ట్రెంట్ తీసేసి, ఆ ఫాలో పాత్ కన్స్ట్రెంట్ అన్ని తీసేసి ఇది కొంచెం వెనకలు జరిపి పెట్టాను. ఓకే, అంతే. నౌ షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్, ఒక క్యూబ్ తీసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి స్కేల్ చేస్తాను. ఓకే, స్కేల్ చేసి ఎక్స్లో చేశాను కదా, వైలో పుట్ చేస్తాను. ఓకే, రన్నింగ్ ఈ దీని మీద రన్నింగ్ చేస్తుంది అనుకుందాం. ఓకే ఓకే రైట్. ఓకే, అండ్ కలరింగ్ అవి మీరు కావాల్సిన కలరింగ్ ఇచ్చేసుకోండి. ఐ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దీస్ స్మాల్ థింగ్స్. ఓకే రైట్, కూల్. నౌ వీ హ్యావ్ ద కవ్. మనకి ప్లాట్ఫామ్ ఉంది, ప్లాట్ఫామ్ మీద రన్ చేసుకోనికి ఉంది. అయితే ఇప్పుడు మనకు ఒక స్పియర్ కావాలి. షిఫ్ట్ ఏ మెష్ యూవీ స్పియర్. స్పియర్ ఉంది కదా, దీన్ని సరే మీకు 32 కావాలంటే కావాలంటే హ్యూజ్ పెంచుకోవచ్చు, చిన్నది కావాలంటే అంటే తక్కువ లోడ్ ఉండాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. 16 చేస్తాను. సో ఇలా లైన్స్ వచ్చినాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి షేడ్ స్మూత్ కొడితే స్మూత్ అయిపోతుంది. నా ఇక్కడికి వచ్చేసాం. కొంచెం ఇంకా స్కేల్ డౌన్ చేస్తాను. యా, సో ఇప్పుడు ఈ బాల్లోకి ఎంటర్ అవ్వగానే ఏ కలర్ ఉందో, ఈ బాల్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోకి, ఈ స్పియర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోకి మన కవ్ కూడా అవ్వాలి. సో దట్ ఈజ్ అవర్ గోల్. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు ఇది, దీనికి ఫస్ట్ ఒక మెటీరియల్ ఇద్దాం. దీనికి ఎల్లో. ఓకే, ఎల్లో కలర్. ఓకే, ఎల్లో కలర్ ఇచ్చాను. సమ్ ఎల్లో ఆరెంజ్, ఎందుకంటే పూర్తిగా ఎల్లో పెడితే గ్రీన్లో కలిసిపోతుంది, బట్ ఫైన్. ఓకే, ఈ కలర్ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇందులోకి వచ్చి బయటికి రాగానే, అంటే ఇందులోకి ఎంటర్ అయ్యి బయటికి రాగానే ఈ కలర్లోకి వచ్చేసేయాలి. ఎలా? సో దానికి ఫస్ట్ మనం షేడర్లో కొంచెం సెటప్ చేయాల్సి ఉంటుంది. సో కవ్ని సెలెక్ట్ చేయి. ఓకే, కవ్ని సెలెక్ట్ చేసి షేడింగ్లోకి వెళ్ళి మనకి ఇలా, మనకు ఆల్రెడీ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అవసరం లేదు, ఇది డిలీట్ చేద్దాం. సో ఇది ఓకే. సో మనకు ఒక షేడరు విత్ ఒక ఇమేజ్ రెండు ఉన్నాయి. ఓకే, సో మనకి ఇప్పుడు ఇంకొక షేడర్ కావాలి. దీన్నే షిఫ్ట్ డి కొట్టి డూప్లికేట్ చేయి. ఓకే, దీన్నే షిఫ్ట్ డి కొట్టి డూప్లికేట్ చేయి, ఆర్ షిఫ్ట్ ఏ క్లిక్ చేసి సెర్చ్ చేయి ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అని. ఓకే, ఇది తీసుకున్న తర్వాత నా సేమ్ షిఫ్ట్ ఏ క్లిక్ చేసి సెర్చ్ కొట్టి మిక్స్ షేడర్. ఓకే, మిక్స్ షేడర్ తీసుకో. ఇప్పుడు మనకి రెండు షేడర్స్ ఉన్నాయి, ఒక మిక్స్ షేడర్ నోడ్ ఉంది. ఇది తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెడితే కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నా దీన్ని కిందికి తెచ్చి ఈ షేడర్ని ఇందులో పెట్టు. ఇప్పుడు మనకి మిక్స్ షేడర్లో రెండు షేడర్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఓకే, దీన్ని 0 చేయి. నా చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఒకవేళ ఇఫ్ నేను ఫ్యాక్టర్ని ఇక్కడ ఈ ఫ్యాక్టర్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని 0 చేస్తే కవ్ టెక్స్చర్ ఉంది, రైట్? మరి 1 చేస్తే వైట్ కలర్ అయిపోయింది, అవునా? 0 చేస్తే టెక్స్చర్ ఉంది, 1 చేస్తే వైట్ కలర్ అయిపోయింది. ఎందుకు వైట్ అయింది? వేరే కలర్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ వైట్ ఎల్లో పెట్టలేదు కాబట్టి ఇంకా ఎల్లో పెడదాం. ఓకే, ఇది మన బాల్ కలర్. సో మనం దీన్ని యానిమేట్ చేస్తాం, రైట్? దీన్ని యానిమేట్ చేస్తాం. ఇది సెటప్ సింపుల్. బాల్కి ఏ కలర్ ఉందో సేమ్ కలర్ ఇక్కడ పెట్టుకోండి. ఇంకా మీకు సేమ్ కావాలి అనుకుంటే ఈ కవ్ సెలెక్ట్ చేయి, గో హియర్, సెలెక్ట్ దిస్, ఈ టూల్ ఉంది కదా, ఈ ఐ డ్రాపర్ టూల్ తీసుకొని క్లిక్ చేయి, సేమ్ కలర్ వచ్చేసింది కదా. నా లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ ఇది యానిమేషన్ చేసే ప్యానెల్ కదా, యానిమేషన్ చేసే ప్యానెల్ కాకుండా మనకి షేడర్ ప్యానెల్ కూడా కావాలి. సో షేడర్ ఎడిటర్. ఓకే, షేడర్ ఎడిటర్ తీసుకొని రైట్, ఇది మనకి షేడర్ ఎడిటర్. ఇప్పుడు రైట్, దీన్ని నేను
ఫస్ట్ యానిమేట్ చేస్తాను. ఎలా, జస్ట్ క్లిక్ చేసి కంట్రోల్ ట్యాబ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఐ క్లిక్ చేసి ఆల్ ఫ్రేమ్స్ వచ్చేసినాయి. అన్ని ఫ్రేమ్స్ ఇక్కడ కీ అయిపోయినాయి. ఇప్పుడు సమ్ 30 ఫ్రేమ్ దగ్గర నాకు ఇది సెలెక్ట్ చేసి ఓకే జిఎక్స్ ఇలా బయటికి రావాలి. ఓకే, ఆర్ ఇందులో పెట్టి ఒక ఫ్రేమ్ అలా ఉంచి ఒక ఫైవ్ ఫ్రేమ్స్ అలా ఉంచి 5 ఫ్రేమ్స్ తర్వాత ఇది బయటికి వస్తుంది, ఇక్కడికి వచ్చి అయిపోతుంది. సో అదే యానిమేషన్. సో జస్ట్ రన్నింగ్ యానిమేషనే. ఆ కాళ్ళు కదిలియడాలు అవన్నీ మీరు చేసుకోండి. అదేం పెద్ద, మేము ఆల్రెడీ యానిమేషన్ గురించి చాలాసార్లు మాట్లాడాము. చాలా యానిమేషన్స్ కూడా మనకి ఛానల్స్లో ఉన్నాయి. యానిమేషన్ గురించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్ చాలా యానిమేషన్ వీడియోస్ అయితే చేస్తాను, నోట్ వరీ. నా ప్లే చేస్తే వెళ్ళి వెయిట్ 30లో ఇక్కడ ఆగాలి. సో చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇది తీసుకొచ్చేసి 60 దగ్గర పెడదాం. కొంచెం స్లోగా ఆగుద్ది. ఆగి ఓకే, రైట్ ఐ అండర్స్టాండ్. సో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇది 40 దగ్గర పెడదాం. ఓకే, 40 దగ్గర పెట్టి దీని తర్వాత కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి యానిమేట్ అవుతుంది, అది ప్రాబ్లం. సో ఏంటంటే మనకి 36 వరకు ఇదే ఫ్రేమ్ ఉండాలి. ఓకే, ఇది ఇక్కడ ఎలా ఉందో అదే ప్లేస్లో ఉండాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదలకుండా ఉంచాలి. సో అక్కడి నుంచి అక్కడికి కదలకుండా ఉంచుదాం. సేమ్ కీ ఫ్రేమ్ ఇలా, అది అంతే. రైట్, ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యలో మనకి కలర్ అనేది మారాలి, బయటకు వచ్చినప్పుడు వేరే కలర్తో రావాలి. ఓకే, సో అది మనకు కావాల్సింది. సో మీరు ఇంకా స్మూత్గా స్లోగా యానిమేట్ చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నా. ఓకే, బికాస్ బిగ్గర్ వీడియోస్ వల్ల ఐ థింక్ యూ గైస్ ఆర్ గెట్టింగ్ బోర్డ్. అందుకే ఇప్పటి నుంచి బిగ్ వీడియోస్ చేయను. ఓకే, మ్యాక్సిమం 15 మినిట్స్ లోపే వీడియో చేస్తాను. ఓకే, యా. నా ఈ బాల్ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. సో ఇది ఒకసారి ఆఫ్ చేద్దాము. ఇప్పుడు కరెక్ట్గా ఈ ఫ్రేమ్ దగ్గర ఇది 32 మనకి సెలెక్ట్ చేస్తే కంట్రోల్ ట్యాబ్. సో 30 to 36 దగ్గర కలర్ ఎక్కడైనా మార్చుకోవచ్చు. రైట్, సో 33 దగ్గర మార్చుకుందాం, 30 దగ్గర మార్చుకుందాం, 36 దగ్గర మార్చుకుందాం, ఎనీవేర్. ఓకే, సో 30 దగ్గర మారుద్దాం మనం. రైట్, ఇక్కడ ఏం జరగాలంటే నాకు సరే ఇప్పుడు ఇంకా దీంతో సంబంధం లేదు, మనం దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసి ఈ షేడర్ ఎడిటర్లో ఈ ఫ్యాక్టర్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే కీ ఫ్రేమ్ అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది వచ్చేసి 1 అయిపోవాలి. అది మళ్ళీ ఇన్సర్ట్. ఓకే, ఆల్రెడీ కీ అయిపోయింది. చూద్దాం. నా ఇక్కడ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ 0. సి 30కి వచ్చేసరికి మారుతుంది, కానీ గ్రాడ్యువల్గా మారుతుంది. మనకి ఇక్కడికి వచ్చిన దాకా మనకి కలర్ మారకూడదు. సో మనం ఏం చేద్దామంటే 30 దాకా 0 ఉండాలి, 31 1 అవ్వాలి. సో ఇక్కడ దాకా కలర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత కలర్ మారుతుంది, 40కి వెళ్ళిపోతుంది. సో అది. సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే మనకి ఇక్కడ దాకా కౌ టెక్స్చరే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మారింది, ఇక్కడ వెళ్ళిపోయింది. రైట్, మనం ఈ యానిమేషన్ ఏం చేద్దామంటే స్లో చేద్దాం. ఓకే, 60 మీకు ఈజీగా కనిపించడానికి నేను స్లో చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఒకసారి సేవ్ చేసి ఈ స్పియర్ మనం ఏదైతే ఆఫ్ చేసినామో అది ఆన్ చేద్దాం. నా యానిమేషన్ ప్లే చేద్దాం స్టార్టింగ్ నుంచి. ఓకే, కవ్ వచ్చింది, అక్కడ ఆగింది, ఎల్లో కలర్ అయింది, చూసారా?
ఈ అమెచ్యూర్ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే, రైట్. సో వచ్చింది, ఆ క్యూబ్లోకి వెళ్ళి ఆగింది, బయటికి వచ్చేటప్పుడు ఎల్లో కలర్ అయిపోయింది. చూసారా? లేదు నాకు వేరే కలర్ కావాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఇంకేమి యానిమేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్లూ కలర్ చేయండి. ఓకే, అండ్ కవ్ కూడా సెలెక్ట్ చేసి ఇది సేమ్ కలర్ పెట్టుకుందాం, అంతే. ఇక్కడ దాకా కవ్ టెక్స్చర్ ఉంది చూడండి, ఇక్కడ దాకా కవ్ టెక్స్చర్ ఉంది, లోపలికి వెళ్ళే దాకా కూడా కవ్ టెక్స్చర్ ఉంది. 32 దగ్గర మారుతుంది కలర్, 32 దగ్గర మారింది చూసారా? 31 దగ్గర ఇలా ఉంది, 32 దగ్గర 31 దగ్గర మారింది. మారిన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఆ కలర్తో బయటికి వచ్చింది. సేమ్, ఇంకా మీరు ఏ యానిమల్ తీసుకున్నా ఏదైనా సరే సేమ్ సేమ్ థింగ్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో మీరు డిఫరెంట్ సేమ్ ఇప్పుడు ఇదే డూప్లికేట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి, 3 డిఫరెంట్ యానిమల్స్ పెట్టుకొని ఇలా వచ్చి బయటికి వెళ్ళినట్లు యానిమేషన్ చేయాలి. ఓకే, చేస్తే మనకి అయిపోతుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అప్పటికీ అర్థం కాకపోతే ఒకసారి అడగండి, కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది కరెక్ట్గా నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, జస్ట్ మనం మిక్స్ షేడర్ తీసుకొని, ఒకటేమో టెక్స్చర్ ఉన్న షేడర్, ఒకటేమో టెక్స్చర్ లెస్ షేడర్, రెండు తీసుకుని అందులోకి పెట్టిన తర్వాత ఈ ఫ్యాక్టర్ని యూజ్ చేసి మనము కలర్ మార్చుకొని యానిమేట్ చేయాలి. అయితే ఇది 0 వస్తే కలర్ ఇట్లా వస్తుంది చూసారా? ఎందుకు 0 వస్తుందంటే నేను మెయిన్ టెక్స్చర్ ఏదైతే టెక్స్చర్ ఉందో ఆ టెక్స్చర్ షేడర్ని నేను ఫస్ట్ పెట్టా, తర్వాత సెకండ్ బ్లూ కలర్ షేడర్ పెట్టా, అందుకే నాకు 1కి ఇది వస్తుంది. మీరు రివర్స్ చేశారనుకో 1కి ఏమో టెక్స్చర్ వస్తుంది, 0కి ఏమో బ్లూ కలర్ వస్తుంది. అది ఒకసారి చూసుకోండి. ఓకే, మళ్ళీ తర్వాత రాలేదేంది అని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అని ముందే చెప్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఏదన్నా యానిమల్ తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టి, అండ్ ఫౌంటైన్స్ ఈ మధ్యలో ఈ పక్కన ఫౌంటైన్స్ వస్తున్నట్లు అంతా పెట్టి ఫైనల్గా ఒక వీడియో చేద్దాం. ఓకే, ఈవెన్ ఈ ఒక వీడియోలో కట్ సీన్స్ కూడా చేయొచ్చు, మేబీ డిపెండ్స్. కొంచెం టైం తక్కువలో అయిపోతే మనము వచ్చేద్దాం, లేదంటే లేదు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. 15 minutes లోపే కంప్లీట్ చేసినాము. గుడ్. ఓకే, మీకు కూడా ఫాస్ట్గా ఉంటేనే చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుందని నాకు అనిపించింది. అది నిజం కాదు, ఐ మీన్ దట్స్ నాట్ ట్రూ అయితే యూ కెన్ టెల్ మీ. అలా ఏం లేదు, మాకు లాంగ్ వీడియోస్ అయినా పర్లేదు అనుకుంటే మీరు చెప్పండి, లేదంటే ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సర్టిఫైడ్, డిస్క్రిప్షన్లో యూ గెట్ మై డీటెయిల్స్, యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ గెట్ సర్టిఫైడ్. ఈ కోర్సెస్ 1-on-1 క్లాసెస్ నేర్చుకోవచ్చు, and you can pursue your career in game development in 3D modeling. Bye.